హాయ్ అండి, నేను మీ సురేష్, ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్, పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కన్సల్టెన్సీ. ఈరోజు మా 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సో 5th యానివర్సరీ. సో సక్సెస్ఫుల్గా మేము 5 years అనేది కంప్లీట్ చేశాము. సో మీరు జస్ట్ డైల్లో కానీ, యూట్యూబ్లో కానీ అండ్ ఎఫ్బీలో కానీ చూడవచ్చు. సో జస్ట్ డైల్లో కూడా మనం టాప్ రేటింగ్లో ఉంటాము. సో మా ప్రత్యేకత ఏంటంటే, మేము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, మా క్లయింట్స్కి కానీ, మా కస్టమర్స్కి కానీ మెరుగైన సేవలు అందించడానికి ఫస్ట్ ప్రాధాన్యత అనేది మేము ఇస్తాము. సో ఇది మా ప్రత్యేకత అనమాట. సో ఇన్ టైంలో సర్వీస్ ఇవ్వడం అనేది కూడా మా ప్రత్యేకత. సో ఇప్పటివరకు మనం కొన్ని వీడియోస్ చేశాము ఆల్రెడీ. సో డీలింక్ గురించి మొన్న చెప్తానని చెప్పాను. సో డీలింక్ ఆప్షన్ అనేది వచ్చింది ప్రజెంట్. దీనివల్ల సర్వీస్ ఓవర్లాప్ ఇష్యూస్ అనేది కొంతవరకు సాల్వ్ అవుతుంది. బట్ డీలింక్ ఆప్షన్ అనేది ఎవరికి యూటిలైజ్ అవుతుంది అనేది మెయిన్ పాయింట్. సో డీలింక్ ఆప్షన్ అనేది మీరు ఎక్కడన్నా వర్క్ చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మీకు జనరేట్ అయ్యి ఉంటే అందులో ఆ మెంబర్ ఐడిలో మీకు కాంట్రిబ్యూషన్ అనేది ఉండకూడదు. ఇట్ మీన్స్ పిఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయకుండా ఉండాలి. అలాంటి వాటిని మాత్రమే మనం డీలింక్ ఆప్షన్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ అదొకటి మాత్రమే ఉంది. ఇన్ ఫ్యూచర్లో మీ కాంట్రిబ్యూషన్ పే చేసినా కానీ డీలింక్ చేసే ఆప్షన్ అనేది ఇస్తామని చెప్పారు. సో అది ఎప్పుడు వస్తుంది అనేది, దానికోసం అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం డీలింక్ ఏ మెంబర్ ఐడి అయితే చేయాలి అనుకుంటున్నామో, ఏదైతే సర్వీస్ ఓవర్లాప్ ఉండి ఏ మెంబర్ ఐడిని మనం డీలింక్ అనేది చేయాలనుకుంటున్నామో ఆ డీలింక్ చేసే మెంబర్ ఐడిలో ప్రజెంట్ అయితే కాంట్రిబ్యూషన్ ఉండకూడదు. ఇన్ ఫ్యూచర్లో మన దాంట్లో కాంట్రిబ్యూషన్ ఉంది, ఇన్ ఫ్యూచర్లో మనం దాన్ని డీలింక్ చేయాలి అనుకుంటున్నాము అనుకోండి. అలాంటి మెంబర్ ఐడిలో ఉండే అమౌంట్ను మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు, విత్డ్రాల్ చేయకూడదు, అడ్వాన్స్ అమౌంట్ అనేది కూడా తీసుకోకూడదు. అలా ఉండి ఇన్ ఫ్యూచర్ ఆప్షన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో మనం అలాంటి మెంబర్ ఐడిని కూడా డీలింక్ చేసుకునే ఆప్షన్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. సో ఆ మెంబర్ ఐడిలో ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో అది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునే ఆప్షన్ అనేది తీసుకొస్తున్నారు. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డీలింక్ ఆప్షన్ అనమాట. చాలామంది సర్వీస్ ఓవర్లాప్ అండ్ డీలింక్ ఆప్షన్ గురించి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సో డీలింక్ అనేది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాంట్రిబ్యూషన్ లేని వాటికి మాత్రమే, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ ఉండి కాంట్రిబ్యూషన్ లేని వాటికి మాత్రమే ప్రజెంట్ డీలింక్ ఆప్షన్ వర్కౌట్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కాంట్రిబ్యూషన్ ఉన్న వాటికి కూడా ఇస్తారు. బట్ అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఆ మెంబర్ ఐడిలో ఉండే అమౌంట్ను మనం విత్డ్రా చేయకూడదు, ట్రాన్స్ఫర్ చేయకూడదు, అడ్వాన్స్ అమౌంట్ అనేది కూడా తీసుకోకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఇన్ ఫ్యూచర్లో మనం ఆ మెంబర్ ఐడిని కూడా డీలింక్ చేసే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఆర్ఎన్ ఫెసిలిటీ సర్వీసెస్. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం లైవ్లోకి వస్తాము. అండ్ మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా కానీ పెయిడ్ సర్వీస్ మాత్రమే ఉంటుంది. చాలామంది కాల్ చేసిన తర్వాత ఫ్రీ సర్వీస్ అని మాత్రం అనుకోవద్దండి, ఇది పెయిడ్ సర్వీస్ ఉంటుంది. అండ్ ఎంప్లాయర్స్కి సంబంధించి కూడా మంత్లీ రిటర్న్స్ కానీ అండ్ ఏదన్నా కేసెస్ కానీ ఏమున్నా కానీ ఎవ్రీథింగ్ అనేది మనం చూస్తాము. అండ్ ఎంప్లాయీస్ పరంగా యూఏఎన్ యాక్టివేషన్ దగ్గర నుంచి విత్డ్రాల్స్ కానీ ఎవ్రీథింగ్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐలో ఏ వర్క్ ఉన్నా మనం చేయడానికి పాసిబిలిటీ ఏది ఉందో అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము. సో మీకు అడ్రస్ కావాలన్నా ఏది కావాలన్నా జస్ట్ డైల్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది అండ్ గూగుల్లో కూడా ఉంటుంది అండ్ ఎఫ్బీలో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ టు ఆల్.